వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు టికెట్ ఇన్స్పెక్టర్ పైన దాడి కలకలం రేపుతోంది. లంచం అడిగిన అధికారిని కండక్టర్ చెప్పుతో కొట్టినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ దగ్గర చెకింగ్ కోసం చెకింగ్ ఇన్స్పెక్టర్ టీం ఆపారు. అయితే వారు చెకింగ్ చేస్తున్న సమయంలో టికెట్ లేకుండా ఓ వ్యక్తి దొరికాడు. అయితే దొరికిన వ్యక్తితో పాటు కండక్టర్పై కూడా కేసు పెట్టకుండా ఉండేందుకు చెకింగ్ ఇన్స్పెక్టర్ 20,000 రూపాయలు లంచం అడిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆగ్రహానికి లోనైనటువంటి కండక్టర్తో పాటు తోటి ప్రయాణికులు చితక్కొట్టినటువంటి దృశ్యాలు వైరల్గా మారాయి. అసలు ఆ బస్సులో ఏం జరిగింది? చెకింగ్ ఇన్స్పెక్టర్ నిజంగానే లంచం అడిగాడా? దానికి కండక్టర్ అదేవిధంగా మిగతా వారు ఇంత దారుణంగా రియాక్ట్ కావడానికి గల కారణాలేంటి? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేటువంటి విషయం మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. బట్ ఒకవేళ కనుక తను ఈ రకంగా లంచం డిమాండ్ చేసినట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరు చేసిన పని కరెక్టే అంటూ కూడా చాలామంది నెటిజన్స్ అక్కడ చెప్తున్నారు, స్థానికులు కూడా చెప్తున్నారు. వారు టికెట్ లేదనేటువంటి విషయం ఉందా లేదనే విషయం పక్కన పెడితే, లేకుంటే దానికి సంబంధించినటువంటి చర్యలు వేరే రకంగా ఉంటాయి. ఆర్టీసీ వారికి రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేసిన తర్వాత టికెట్ లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు కాబట్టి వారికి డిమెరిట్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ కండక్టర్ కానీ ఇతరత్ర అలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఇక్కడ 20,000 డిమాండ్ చేయడం అనేది ఇంటెన్షనల్గా చేసినటువంటి చెకింగా ఇది, లేకుంటే ఇంకేదైనా కారణమా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అయింది. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ వారు మాట్లాడినటువంటి అంశాల్లో కూడా ఏమైనా విషయాలు బయటకు వస్తాయో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అది పూర్తిగా అక్కడ కండక్టర్తో పాటుగా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైతూ ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ని దాడి చేసి కొట్టినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతను అక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్న విజువల్స్లో ఉన్నటువంటి వ్యక్తి అతనే చెకింగ్ ఇన్స్పెక్టర్. అటువైపు భయానికి ఇంకా అటువైపు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా బస్సు చెకింగ్ పాయింట్లకు వస్తే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కొంత ఆలస్యమైన రెస్పెక్ట్ ఇస్తుంటారు. చెకింగ్ అయిపోయే వరకు కూడా వారు కోఆపరేట్ చేస్తుంటారు. కండక్టర్స్ కూడా క్షుణ్ణంగా అక్కడ వచ్చి అన్ని వివరాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ అతను లంచం అడగడమే కాకుండా ఇంకేమైనా జరిగిందా? ఇంత భారీ స్థాయిలో దాడికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి? ఇంత ఉధృతంగా వారందరూ ఆగ్రహానికి గురి కావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. 20,000 రూపాయలు డిమాండ్ అడిగినట్టుగా తెలుస్తుంది. కండక్టర్తో పాటుగా ఎవరికైతే టికెట్ లేదని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతన్ని కూడా అడిగినట్టుగా డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దాని చేతనే వీళ్ళందరూ తిరగబడ్డారా, కొట్టారా, లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇంకేమైనా జరిగిందా అనేటువంటి వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ కావడంతో అయితే ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందా అనేది అందరూ ఆరా తీస్తున్నారు.